అక్కడ రేణుకా చౌదరి గారు పార్లమెంట్ లో మాట్లాడిన మాట అయినప్పటికీ, ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారు మేమేమైనా చేయగలము అన్నప్పుడు, చౌదరి అన్న మనం ప్రభుత్వంలో ఉంటే చేస్తామన్నా, పుసిక్కన ప్రభుత్వం మారిందనుకో అవతల వాడు కూడా అంతకు మించి చేయగల సమర్థుడు కదా. గతంలో చాలానే చేసినారు కదా, ఎన్నో చూసినాం కదా. పంచాయతీ ఎన్నికలకు కూడా తాళాలు గుళ్ళాలు పెట్టి పసుపు కలర్ చొక్కాలు బీరువాలో పెట్టి మనం కనీసం బయటికి కూడా రాలేదు కదన్నా. ఒకవేళ మళ్ళీ వస్తే ఎందుకు ఈ అనర్థాలు? చక్కగా పొందిగ్గా మాట్లాడుకుందాం. అలా మాట్లాడితే ఊరుకోనందాం, మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడదాం. అంతేకాని మేమేమైనా చేయగలం నరికేస్తామంటే మీరు ఓన్లీ డైలాగ్సే, వాళ్ళంతా యాక్షన్స్. మీరు డైలాగులు చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు యాక్షన్ చేసేస్తారు. అప్పుడు ఎవరు దీనికి పర్యవసానం? సో అప్రజాస్వామికమైన మాటలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు మీరు అలా అనుచితంగా మాట్లాడకూడదు. ఇమీడియట్ గా హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేసేయాలి. తప్పు బుచ్చయ్య చౌదరి తాతగారు ఇలా మీరు మాట్లాడకూడదు అని. ఎందుకంటే లోకేష్ గారు పదాలు ఈ వాడతారండి, తాతగారు తాతగారు అని. సో చాలా ఆశ్చర్యం.